ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం గనుక మనం చూస్తే, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉంది. సో వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, 2025 ద లార్డ్ హ్యాస్ బిన్ సో ఫెయిత్ఫుల్ టు us. 2025 దేవుని యొక్క విశ్వసనీయతను మనం అనుభవిస్తూ వచ్చాం. అండ్ 26లోనికి దేవుడు తన మహాకృప చేత మనల్ని అడుగు పెట్టించారు. ఈ 2026లో దేవుడు అసలు ఎటువంటి హృదయం కలిగిన వారి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏ కైండ్ ఆఫ్ మనుషుల కొరకు, ఏ కైండ్ ఆఫ్ మ్యాన్ కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు అని మనం చూస్తే గనుక, దేవుడు తన చిత్తానికి, దేవుని చిత్తాన్ని జరిగించే వారి కొరకు మరి యేసయ్య వెదుగుతూ ఉన్నారు. దేవుని చిత్తానికి వారిని వారు అప్పగించుకునే వారి కొరకు, the people who commit themselves to do God's will in their life. మరి ఈ బిజీ లోకంలో అందరూ మరి చాలా బిజీ అయిపోయి వారికి నచ్చినట్టుగా వారి లైఫ్స్ని డిజైన్ చేసుకునే దాంట్లో చాలా బిజీ అయిపోయారు. మనిషి తన యొక్క ఆశలు, తన యొక్క కోరికలు, తన ఇచ్చ నెరవేర్చుకోవడం కొరకు పరిగెడుతున్న దినాల్లో ఎవరైనా ఆగి, ప్రభా నీ చిత్తం ఏంటి, ప్రభా నీ ఉద్దేశం ఏంటి, వాట్ ఈస్ యోర్ విల్ లార్డ్, వాట్ ఈస్ యోర్ పర్పస్ ఇన్ మై లైఫ్. తల్లి గర్భంలో నేను ఇంకా పిండంగా ఉన్నప్పుడే నన్ను రూపించిన నీ హస్తము, నన్ను చూసిన నీ కన్నులు, అసలు నీ ఉద్దేశం ఏంటి, నీ ఏర్పాటు ఏంటి, జగత్ పునాది వేయబడక ముందే నా ఎడల నీ యొక్క ప్రణాళిక ఏంటి అని ప్రభువుని అడిగేవారి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ద పీపుల్ వారి హృదయపూర్వకంగా దేవుని యొక్క చిత్తంను జరిగించడం కొరకు మరి వెతికేవారు, దేవుని వెతికేవారి కొరకు దేవుడు చూస్తా ఉన్నాడు. వివేకము కలిగి ఆయన చిత్తంను జరిగించే వారి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి మనం వాక్యం చదివితే గనుక దావీదు గారి కోసం, ద మ్యాన్ ఆఫ్టర్ మై హార్ట్, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ప్రతిదానికి అది దేవుని చిత్తమా కాదా అని కనుక్కొని దేవుని చిత్తాన్ని జరిగించిన వ్యక్తి కీర్తనాకారుడు. దేవుని చిత్తానికి తనను తను అప్పగించుకున్నాడు. సో 2026లో మనం కూడా దేవుని చిత్తం చేయడానికి ప్రయాసపడదాం. ఐ రియలీ డోంట్ నో హౌ ఓల్డ్ యు ఆర్. మనకి ఎంత ఏజ్ ఉందో, మరి ఇన్ని సంవత్సరాలు దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు ఎంత పర్సంటేజ్ మనం దేవుని చిత్తాన్ని చేయగలిగాం. హౌ ఫార్ వీఆర్ సక్సెస్ఫుల్ టు ఫుల్ఫిల్ గాడ్స్ విల్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో ఎంతవరకు మనం దేవుని చిత్తాన్ని జరిగించగలిగాం? ఒక 10% దేవుని చిత్తాన్ని చేయగలిగామా? 90% చేయగలిగామా? ఎంతవరకు దేవుని ఉద్దేశాల్ని మన జీవితంలో మనం నెరవేర్చగలిగాం? వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, కనీసం 2026లో అయినా దేవుని పాదాల దగ్గర కూర్చుని, అయ్యా నీ చిత్తాన్ని చేయాలనుకుంటున్నా, నీ చిత్తానికి నన్ను నేను అప్పగించుకున్నా, హియర్ ఐ యామ్ లార్డ్, ఇదిగో నేనున్నానయ్యా, నీ చిత్తం చేయాలనుకున్నా, నా పట్ల నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు, నీ తలంపులు నెరవేర్చు ప్రభువా అని ఈ 2026లో మనల్ని మనం దేవుని చేతికి అప్పగించుకుందాం. సో దేవుని చిత్తాన్ని, వాక్యం చెప్తుంది, ఆకాశం గతించిపోయినను, భూమి గతించిపోయిన దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుచును కదండి. ప్రభా ప్రభా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యానికి పోడు గాని ఆయన మరి నా తండ్రి చిత్తం జరిగించేవాడే హీఈస్ మోస్ట్ ఎలిజిబుల్. పరలోక రాజ్యానికి అర్హుడు ఎవరు అంటే దేవుని చిత్తాన్ని జరిగించేవాడే. మనం ఈ పదాలన్నీ మర్చిపోతున్నాం కదండి. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మన పిటిషన్స్, మన సప్లికేషన్స్, మన ప్రార్థనా విన్నపాలు దేవుని ముందు పెట్టి చేయి ప్రవ్వా, చేయి ప్రవ్వా, చేయి ప్రవ్వా అంటాం. కానీ క్రైస్తవుడంగా మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది, దేవుని చిత్తం అయితే అలాగూ ఇలాగూ చేయదమని చెప్పుకుందుము అని వాక్యంలో చాలా స్పెసిఫిక్గా రాయబడింది. దేవుని చిత్తం అయితే చేద్దాం, దేవుని చిత్తం కాబట్టి జరిగిద్దాం. అలాంటి మాటలు మనం మాట్లాడాలని దేవుని వాక్యం మనకి నేర్పిస్తుంది. సో ప్రయారిటైజ్ గాడ్స్ విల్ ఇన్ యువర్ లైఫ్.
మన జీవితం అంతట్లో కూడా దేవుని చిత్తంకు ఉన్నతమైన ప్రాధాన్యతనిచ్చేటువంటి భాగ్యం ప్రభు మనకిచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.